హాయ్. ఈపీఎఫ్‌లోని ఇన్వెస్ట్‌మెంట్స్ అనంటే ఎప్పుడు కూడా ఎగ్జామ్ట్. ఏదైతే డబ్బుల్ని వేస్తామో దానిపైన వచ్చే ఇంట్రెస్ట్ ఉంటుందో అండ్ దానిపైన ఎప్పుడైతే మెచ్యూర్ అయ్యి మనకొచ్చే ప్రాసీడ్స్ ఉంటాయి. 3 కూడా ఎగ్జామ్ట్ అని మనం అందరం నమ్ముతాం. కానీ ఈ కింది 4 విషయాల్లోని 4 కేసెస్‌లోని ఈపీఎఫ్ అమౌంట్ అనేది టాక్సబిలిటీలోకి వచ్చేస్తుంది. మొట్టమొదటిది ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్స్. మీరు చేసే కాంట్రిబ్యూషన్స్ కానీ ఒక సంవత్సరంలోని 2.5 లక్షలు గాని దాటితే వాలంటరీ కాంట్రిబ్యూషన్స్‌తో సహా దీనిపైన ఎక్సెస్ అమౌంట్ మీద వచ్చే ఇంట్రెస్ట్ అనేది టాక్స్‌కి గురవుతుంది. రెండోది ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్స్. మీ యొక్క ఎంప్లాయర్ మీకు వేసే ఈపీఎఫ్, ఎన్‌పీఎస్ అండ్ సూపర్ యాన్యుయేషన్ అమౌంట్స్ అన్నీ కలిపి ఒక సంవత్సరంలోని 7.5 లక్షలు గాని దాటితే ఆ ఎక్సెస్ అమౌంట్ అనేది మీ సాలరీలో పర్క్విజిట్స్‌గా యాడ్ అయ్యి దానిపైన టాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. ఏదైతే ఇంట్రెస్ట్ ఈ ఎక్సెస్ అమౌంట్ మీద జనరేట్ అవుతుందో దాని మీద కూడా టాక్స్ అనేది చెల్లించాల్సి ఉంటుంది. మూడవ సిట్యుయేషన్, ఎప్పుడైతే మీ 5 ఇయర్స్ ఆఫ్ కంటిన్యూయస్ సర్వీస్ అవ్వక ముందే మీ యొక్క ఈపీఎఫ్ అమౌంట్‌ని విత్‌డ్రా చేయాలి అని అనుకుంటున్నారో అప్పుడు ఈ అమౌంట్ మొత్తం టాక్సబిలిటీ పర్వ్యూలోకి వచ్చేస్తుంది. ఇంతకుముందు మీరు చేసిన కాంట్రిబ్యూషన్స్ ఏదైతే ఈటీసీలోని బెనిఫిట్‌ని పొందుంటారు కదా! అది ఇప్పుడు మళ్ళీ టాక్సబుల్ పర్వ్యూలోకి వచ్చేస్తుంది. అండ్ అలానే ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్‌తో పాటు వచ్చే ఇంట్రెస్ట్ కూడా సాలరీ హెడ్ కింద టాక్స్ అవుతుంది. అండ్ ఇక్కడ దాని విత్‌డ్రాయల్ 50,000 కన్నా ఎక్కువైతే టీడీఎస్ కూడా 10% అప్లికబుల్ అవుతుంది. కాకపోతే ఎటువంటి రీజన్స్ కంపెనీ వాలంటరీగా మూసేయబడినా, లే ఆఫ్స్‌కి వెళ్ళిపోయినా, మెడికల్ కండిషన్స్ బాగాలేక మీరు పని చేయలేకపోతే ఇటువంటి రీజన్స్‌లో టాక్స్ అనేది అప్లై అవ్వదు. అండ్ ఫోర్త్ కండిషన్, రిటైర్మెంట్ అయిన తర్వాత జాబ్‌ని వదిలేసాక ఈపీఎఫ్ అమౌంట్‌ని టచ్ చేయకుండా వదిలేసినా కూడా ఇంట్రెస్ట్ మీద టాక్స్ అనేది చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈ నాలుగిట్లోని ఏది మొట్టమొదటిసారి వింటున్నారో కామెంట్ సెక్షన్‌లో తెలియపరచడం మర్చిపోకండి. థాంక్ యూ.